స్త్రీ సుఖం ఎక్కడుంది అనేది చాలామందికి తెలియదు. దాని గురించి మాట్లాడదాము. స్త్రీ సుఖం ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి దబదబా అంటే అంగాన్ని ప్రవేశించి ఏదో చేసి బయటకొచ్చేస్తే ఆమె సుఖ పొందిందనేది అది మీరు అనుకుంటున్నారు కానీ అలా ఉండదు. స్త్రీకి సుఖం ఎక్కడుంటదో దాని గురించి మనము ఈరోజు మాట్లాడదాము. అన్నీ అంటే ఫోర్ ప్లే గానివ్వండి, ప్లే గానివ్వండి, ఆఫ్టర్ ప్లే గానివ్వండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ కంప్లీట్ యాక్ట్ మంచిగా చేయగలిగితేనే ఆమె సుఖం పొందుతుంది. ఇప్పుడు చూడండి కమ్యూనికేట్ అవ్వాలి, మాట్లాడాలి. ముచ్చట్లు ఏదైతే ఉంటాయో అది ఫోర్ ప్లే అంటారు. దాంట్లో ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ మీరు గడిపితే మంచిగా ఆమె ఫామ్‌కొస్తుంది. అప్పుడు ఆమె రెడీ అవుతుంది పెనిట్రేటివ్ సెక్స్ కొరకు. ఎప్పుడైతే ఆమె రెడీ అవుతుందో అక్కడ యోని దగ్గర తడి వస్తుంది. దాన్ని మాయిస్ట్ అయిపోతుంది. అది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఆమెకు నొప్పి అవ్వదు, పెయిన్ అవ్వదు. అంటే ఎప్పుడైతే ఆమె రెడీ అవుతుందో ఫోర్ ప్లే చేసిన తర్వాత అప్పుడు మీరు మీ అంగాన్ని అందులో ప్రవేశించవచ్చు. ప్రవేశించిన తర్వాత మీ ప్లే స్టార్ట్ అవుతుంది. మీ రతిక్రీడని ఇలా డివైడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీరు యోనిలో అంగాన్ని ప్రవేశించిన తర్వాత మీరెప్పుడైతే స్ట్రోక్స్ కొడతారో అప్పుడు ఆ సమయంలో ఇక్కడ లోపల ఆమెకు ఏదైతే క్లిటోరిస్ ఏదైతే ఉంటుందో కింది భాగంలో ఇలా క్లిటోరిస్ లోపల వరకు ఉంటుంది. ఇది గూడా ఎరెక్ట్ అవుతుంది మీకు తెలుసా? అయితే అక్కడ ఎప్పుడైతే అంగాన్ని ప్రవేశించిన తర్వాత రాపిడి చేస్తే అక్కడ ఒక విపరీతమైన ఆమెకు ఆనందం వస్తుంది. దాన్నే భావిప్రాప్తి ఆనందం అంటారు. అక్కడ ఒక జీ స్పాట్ గూడా ఉంటుంది. ఆ జీ స్పాట్ వివిధ రకాల అటు ఇటు అంటే ఎప్పుడైతే అది రాపిడి చేస్తారో ఆ సమయంలో అక్కడ అది స్టిమ్యులేట్ అవుతుంది. అయితే అక్కడ మీకు భావి ప్రాప్తి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అక్కడ ఆ జీ స్పాట్ దగ్గర ఎక్కువగా నర్వ్ సప్లై ఉంటుంది. అతిగా బ్లడ్ సప్లై గూడా ఉంటుంది. అది చాలా సెన్సిటివ్ పార్ట్. దాన్ని ఆ పాయింట్‌ని మనము అంటే హిట్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళసలు ఏం అర్థం చేసుకోరు. కొంతమందైతే నా పేషెంట్స్ ఉన్నారు. మందు తాగుంటారు. మందు తాగితేనే నాకు ఎరెక్షన్స్ వస్తాయి అదంటారు. మళ్ళీ అంత స్పృహలో ఉండరు. అది జేయడం వలన అమ్మాయికి భావిప్రాప్తి వస్తుందా లేదా అసలు అర్థమే జేసుకోరు. దాని వలన ఏమవుతుందంటే ఆమె అలాగే ఉండిపోతుంది. ఇతను డిశ్చార్జ్ అయిపోతాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, "సార్ ఫోర్ ప్లే చేసేటప్పుడే ఎప్పుడైతే మేము ఫోర్ ప్లే చేస్తామో ఆ సమయంలోనే మాది కారిపోతుంది సార్" అంటారు. అయితే ఇది మీకు ప్రాబ్లమ్. ఇది శీఘ్రస్ఖలనం. ఈ శీఘ్రస్ఖలనం, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ర్యాపిడ్ ఎజాక్యులేషన్ ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నమాట. వీటికి ట్రీట్మెంట్ అవసరం. ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అగైన్ మళ్ళీ కెమికల్ లెస్ ఉండాలి. కెమికల్స్ తీసుకోకూడదు. టెంపరరీలీ ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకోకూడదు. లేకపోతే ఆ ప్రాబ్లమ్ ఉండి ఇద్దరి ప్రాబ్లమ్ అయిపోతుంది. ఒక అంటే కొంచెం సమయం వరకు అమ్మాయి గూడా కోఆపరేట్ చేస్తుంది. ఒకవేళ తొందర అయిపోతుంది. మీకు శీఘ్రస్ఖలనం ఉంది. అంటే ఓకే. కానీ అదే ముందుకు వెళ్తూ ఉంటే అమ్మాయి గూడా టాలరేట్ చేయదు. అయితే ఎప్పుడైతే మీరు కమ్యూనికేట్ అవుతారో, మంచిగా మాట్లాడతారో, ఎంతసేపు చేయాలి అని ఆమెను అడిగి అంటే మీరు కోఆపరేట్ చేస్తారో అది ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ప్లే గూడా ఉండాలి. ఈరోజు ఇలా చేసాం, మంచిగా చేసాం అది ఇది అనుకుంటా. అయితే ఇట్లా డివైడ్ చేయండి మీ దాన్ని. అంతేగాని మీరు ఒకవేళ ప్రతిక్రీడ అంటే అన్నెసెసరీ మీరు వెళ్ళడము, ఇంకా జస్ట్ రావడం, చేయడం, పోవడం అలాంటి ఒక కపుల్ వచ్చారు నా దగ్గర. ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చారు వాళ్ళు. అమ్మాయి ఆమె చెప్తుంది, "సార్ ఉట్టిగా రావడం, చేయడం, పోవడం అంతే సార్. అసలు ఆయనకి ఏమి తెలీదు. నేను చెప్తే గూడా నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. అంటే ఇది మీ వీడియోస్ నేను చూయించాను ఆయనకు" అని చెప్తుంది. అయితే తెలీదు ఆయనకు. ఎలా జేయాలి? ఏంటి? జస్ట్ వెళ్ళడం అంటే ఇది అంటే అంగాన్ని ప్రవేశించడం అని అనుకుంటారు చాలామంది. అలా ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. దీన్ని ముందుకు మంచిగా జేయాలంటే మీరు దీన్ని మెయింటైన్ జేసుకుంటూ వెళ్ళాలి. టైమింగ్ ప్రాబ్లమ్ ఎప్పుడైనా సరే చాలా వేధిస్తూ ఉంటది చాలామందికి. ఎందుకంటే 40 తర్వాత వాళ్ళకు స్ట్రెస్ వచ్చేస్తుంది. అబ్బాయిలు, అమ్మాయిలు వాళ్ళ అంటే యూజువల్లీ వాళ్ళ ఇంట్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. పిల్లలు స్కూలు, ఫీజు అది ఇది కామన్ ఎవరైతే ఆహ్, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయో వాళ్ళకు ఈ టైమింగ్ ప్రాబ్లమ్ వస్తది. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వస్తది. ఇది రాగానే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు ఒకవేళ అమ్మాయికి డిశ్చార్జ్ అవ్వకపోతే, అమ్మాయి సంతృష్టి పొందకపోతే, అమ్మాయి సుఖం పొందకపోతే అమ్మాయి ఇరిటేటెడ్ ఉంటుంది. గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు పెద్దవి డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వరకు గూడా ఎళ్ళిపోతాయి.
అందుకే మీరు మీ డైట్ మంచిగుండాలి, మీ నిద్ర మంచిగుండాలి. దాంతో పాటు మీరు ఏమైనా అవసరం పడితే యునానీ మందులు వాడండి. లైంగిక సమస్యలకు యునానీ మందులు ది బెస్ట్. మా దగ్గర హల్వా రూపంలో, క్యాప్సూల్, టాబ్లెట్ అన్ని రూపంలో మెడిసిన్స్ ఇస్తాము. మీకు మెడిసిన్స్ వాడిన తర్వాత మీ టైమింగ్ ఒక 4 రెట్లు ఎక్కువైపోతుంది. మీ టైమింగ్ ఎప్పుడైతే ఎక్కువవుతుందో మీరు అమ్మాయికి సుఖపెట్టే ఛాన్సెస్ మరీ ఎక్కువైపోతాయి. నేను మీ డాక్టర్ ఎస్‌ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మెడిసిన్స్ కొరకు ఆర్డర్ ఇవ్వచ్చు మీరు.